నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్ నేను విజయ్ ప్రపంచంలోనే అత్యంతగా ప్రాచుర్యం పొందినటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే ఇది తెలంగాణకే గర్వకారణం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింతగా పెంచుతుందని ఓవైపు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంటే మరోవైపు ప్రతిపక్షాలేమో మన సంస్కృతిని సాంప్రదాయాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో అది కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెబుతున్నప్పటికీ ఇటువంటి పోటీలు నిర్వహించి ఆడంబరాలకు పోవడం ఎందుకని మరొక వైపు ఇంకోవైపు పాకిస్తాన్ భారత్ మధ్య ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి పోటీలు అవసరమా ఐపీఎల్ కూడా వాయిదా వేసుకున్నారు కదా అనేటువంటి అంశం మరోవైపు ఈ విధంగా అధికార ప్రతిపక్షాలు ఈ అంశానికి సంబంధించి రోజు ఏదో ఒక విమర్శ చేసుకుంటూనే ఉన్నాయి అధికార పక్షమేమో ఒక క్రెడిట్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్షం ఏమో దానికి సంబంధించి విమర్శించే ప్రయత్నం చేస్తోంది ఇది మొత్తంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ దుమారం అయితే ఇక్కడే కొన్ని అంశాలు హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి ఏదైతే ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్ వేదికగా వచ్చి హైదరాబాద్లో పాల్గొంటున్నటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా బతుకమ్మ కూడా ఆడడం జరిగింది అయితే బతుకమ్మని తెలంగాణ ప్రజానీకం ఎంత సెంటిమెంటల్గా భావిస్తారో ఒక ఆరాధ్యంగా భావిస్తారో అటువంటి బతుకమ్మకి సంబంధించి చెప్పులు ధరించి బతుకమ్మ ఆడారనేటువంటి ఒక విమర్శ కూడా లేకపోలేదు ఇక్కడ మరో అంశం కూడా ఉంది ప్రపంచ సుందరీమణుల కాళ్ళను కడుగుతూ తెలంగాణ మహిళలు ఏదైతే ఒక వీడియో వచ్చిందో దానికి సంబంధించి కూడా ఆ వీడియో వైరల్ అయింది ఇక్కడ మనం కొంతమంది ఏమో దానికి సంబంధించి ఇది తెలంగాణ ఆతిథ్యాన్ని ఇవ్వడం అంటున్నారు మరికొంతమేమో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని అయితే రేపుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ముందుగా వీడియోలు చూద్దాం తర్వాత గెస్ట్లను ఇంట్రడ్యూస్ చేసి డిబేట్ కొనసాగించే ప్రయత్నం చేద్దాం ముందుగా పీసీఆర్ ఒక్కసారి ఆ వీడియోలు ప్లే చేయండి రైట్ వీడియోలో చాలా క్లియర్గా గమనించాం కదా మొదటి వీడియోలో ఏమో ఆ ప్రపంచ సుందరీమణులు కాళ్ళను కడుక్కుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మహిళ ఆ నీళ్ళని పోస్తున్నటువంటి ఒక చిత్రం బాగా వైరల్ అయింది దాంతోపాటుగా బతుకమ్మ ఆడుతూ చెప్పులు ధరించినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది దీంతోపాటుగా వరంగల్లో కావచ్చు లేకపోతే చార్మినార్ దగ్గర కావచ్చు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ లేకపోతే వాళ్ళు అక్కడ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేయడం పూర్తిగా ఒక రోజు లేకపోతే 2 రోజుల పాటు వాళ్ళ బిజినెస్లన్నీ కూడా ఆగిపోవడం వాళ్ళ నుంచి కూడా విమర్శలు రావడం ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ అదేవిధంగా మిర్యాల మహేష్ గారు కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు ముందుగా వెంకటరెడ్డి గారితో ప్రారంభిద్దాం వెంకటరెడ్డి గారు నమస్కారం అండి నమస్తే వెంకటరెడ్డి గారు మీ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకనే మీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని మీతోటే ప్రారంభించాను ఎలా చూస్తారు అంటే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచుతాయనేది ప్రభుత్వం చెప్తోంది వాస్తవంగా ఎవరవునన్నా కాదన్నా అందులో కొంతవరకు వాస్తవికత అయితే ఉంది
సరే, దాన్ని పక్కన పెడితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసేలా ఉందని చెప్తున్నారు. మనం ఇందాక వీడియోలో చూసినట్లయితే ఆ ప్రపంచ సుందరీమణులు మొత్తం కూడా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించి చాలా అందంగా ముస్తాబయ్యారు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాసులంతా కూడా దీనికి సంబంధించి కూడా కొంత గర్వపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుందరీమణులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. పోతే ఇన్ అదర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే బతుకమ్మను ఆడుతూ కాళ్ళకు చెప్పులు ధరించడం, సరే వాళ్ళకంటే తెలియదు, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నిర్వహించేటువంటి నిర్వాహకులు కావచ్చు, కనీసం చెప్తే బాగుండేదేమో అనేటువంటి ఒక విషయం కూడా ఉంది. మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారండి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈ అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రానికి రావటం బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, తెలంగాణ బ్రాండింగ్ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి దగ్గర 109 రాష్ట్ర దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వటం, రకరకాల మరి పర్యాటక ప్రదేశాలకు తీసుకుపోవటం, బ్రాండింగ్ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది. కానీ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది, కానీ అమలు తీరు మాత్రం ఏవైతే అమలు చేస్తా ఉన్నా అంటే ఏవైతే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారో ఆ తీసుకెళ్లిన ప్రదేశాల్లో ఏవైతే చూపించాలో, ఏవైతే చూపించకూడదో అవి మరి వీళ్ళకి తెలియకుండా చేస్తా ఉన్నారు. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే టూరిజం మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంది అనుకుంటాను. టోటల్గా టూరిజం శాఖ కోఆర్డినేట్ చేస్తుంది అనుకుంటాను. సో ఆ టూరిజం శాఖ ఏం చేయాలి, బయట నుంచి ఎవరైతే గెస్ట్లు వచ్చినప్పుడు ఈ భారతదేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడ ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళాలి, చూపించాలి, బ్రాండింగ్ పెంచాలి. బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మొన్న ఏదైతే చార్మినార్ తీసుకెళ్లారో, చార్మినార్కి తీసుకెళ్ళినప్పుడు చార్మినార్ చూపించారు, బాగానే ఉంది. లాడ్ బజారు అక్కడ షాపింగ్ చేశారు, బాగానే ఉంది. అక్కడ హెరిటేజ్ వాక్ అక్కడ నుండి మొదలుపెట్టి చౌమల్ల ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ చేశారు, అది కూడా బాగానే ఉంది. తర్వాత అక్కడ డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ మరి చార్మినార్ చూపిస్తారు, సాలార్ జంగ్ మ్యూజియం చూపిస్తారు, తర్వాత చౌమల్ల ప్యాలెస్ చూపిస్తారు, ముస్లింలకు సంబంధించినవన్నీ కూడా చూపిస్తారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు ఉంది. ఈ భాగ్యనగరానికి పేరు ఎందుకు వచ్చిందంటే భాగ్యలక్ష్మి అమ్మవారు ఆ టెంపుల్ చార్మినార్ పక్కనే ఉంటుంది. కానీ అన్ని చూపించి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అనేది ఫస్ట్ ప్రశ్న. ఇది ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా పని మొదలు పెట్టాలంటే, ఏదైనా పార్టీలు కానీ ఏ పార్టీలు అయినా కూడా మరి ఏదైనా స్టార్ట్ చేయాలంటే, లేకపోతే బ్లెస్సింగ్స్ అమ్మవారి ఆశీస్సులు కానీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటే అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎంతో మంది అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ ఆశీస్సులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ హిందూ సాంప్రదాయం, హిందువుల గౌరవాన్ని, హిందువుల సెంటిమెంట్ని అక్కడ ఎందుకు మర్చిపోయారు, ఎందుకు అగౌరవపరిచారు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఒక విషయం వెంకటరెడ్డి గారు, అంటే చిన్న సబ్మిషన్. సరే, భాగ్యలక్ష్మి టెంపుల్ని ఒక్కదాన్నే మీరు హైలైట్ చేస్తున్నారు, కాకపోతే యాదగిరి గుట్ట విషయంలో వాళ్ళందరినీ తీసుకెళ్లారు, అక్కడ పూజలు జరిగాయి. రామప్ప టెంపుల్కి తీసుకెళ్లారు. సరే, ఇవి కూడా మీరు చెప్పాలి కదా. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ ఒక్కదానికి తీసుకెళ్లలేదని నెగిటివ్గా చెప్పేటువంటి మీరు ఆ విషయాల్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుందేమో. డెఫినెట్ గా నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఏ ప్రదేశాన్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ సెంటిమెంట్లు కానీ అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సిందే కదా. ఎవరు చెప్పాలి? ఇవన్నీ కూడా టూరిజం శాఖ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఎవరు చెప్తారు? లేకపోతే ఇప్పుడు పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటే అది ప్రపంచ దేశాలకు తీసుకుపోతే అది బ్రాండింగ్ కాదా? ఈ భాగ్యనగరానికి పేరు తీసుకొచ్చిన అమ్మవారిని కొలిస్తే అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే బ్రాండింగ్ కాదా? ఎందుకు ఓన్లీ చార్మినార్నే చూపించాలనా? ఓన్లీ ప్యాలెస్నే చూపించాలనా? ఓన్లీ సాలార్ జంగ్ మ్యూజియంనే చూపించాలనా? ప్రపంచ దేశాలకి అమ్మవారి టెంపుల్ కూడా చూపించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? మరి వీళ్ళే అక్కడ పోయి ఎన్నోసార్లు మరి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఆశీస్సులు తీసుకున్నారు. దాన్ని డెఫినెట్ గా తప్పు పట్టాల్సిందే. ఓకే, యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు, ఎస్ బాగానే ఉంది. మిగతా ప్రదేశాలు తీసుకెళ్లారు, బాగానే ఉంది. అన్ని దాంతో పాటుగా అది డెఫినెట్ గా అది తప్పే. ఎందుకంటే అది కోఆర్డినేషన్ లేకనా, కావాలని చేసిరా, లేకపోతే
ఓవైసీ బ్రదర్స్ ని ఒప్పించడానిక, మజ్లిస్ నాయకుల్ని ఒప్పించడానిక, వాళ్ళని తృప్తి పరచడానికి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. తెలంగాణ ప్రజలు వాళ్ళు గమనిస్తా ఉన్నారు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు వీడియోలు చూసినట్టుగా మరి రామప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒక చెంబులో నీళ్ళు ఇస్తాం, కడుక్కొని ఇంట్లోకి వస్తారు. కానీ ఇక్కడ ఏమైతుంది, కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడిగి మరి తర్వాత దాన్ని మన టవల్తో తూర్చడం అనేది డెఫినెట్ గా ప్రపంచ దేశాల్లో భారతదేశ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని మరి కించపరిచినట్టే, అగౌరవపరిచినట్టే. ఒక సైడ్ నుంచేమో ఆత్మ గౌరవాన్ని, భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఒక సైడ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో తీసుకొస్తా ఉంటే, పెంచుతా ఉంటే, ఇంకొక సైడ్ నుంచేమో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది నిజంగా తప్పు జరిగిందా, కావాలని చేసిర్రా, లేకపోతే వాళ్ళకి అర్థం కాక చెప్పారా? టూరిజం శాఖ సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మూడో పాయింట్. తర్వాత ఇక్కడ బతుకమ్మ అనేది మనకి అందరికి తెలుసు, ఆరాధ్య దైవం తల్లి, అందరు పూజిస్తారు. బతుకమ్మ వచ్చిందంటే చెప్పులు ఇడిచి మరి అందరు కూడా బతుకమ్మ చుట్టూతో మరి పాటలు కానీ లేక రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటిది మరి అది కూడా చెప్పాల్సిందే కదా, అది కూడా ప్రపంచ దేశాలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ చెప్పులు ఇడిచి బతుకమ్మ ఆడాలని తెలియదా? ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఎవరైనా కానీ? ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ టెంపుల్కి వస్తారు, రకరకాల దేశాల నుంచి రకరకాల టెంపుల్స్కి వచ్చి మరి దైవ దర్శనం కానీ ఆశీస్సులు తీసుకొని పోతారు. అక్కడున్న ఏవైతే కల్చరల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అన్ని సందర్భాల్లో పాటించాల్సిందే, వాళ్ళు పాటించిపోతారు. సో ఇక్కడ కూడా వాళ్ళు తెలియనప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కోఆర్డినేషన్ లేక ఏదో ఒకటి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతా ఉన్నారు. అదొక్కటే కాదు, కొన్ని హైడ్రా మీద కొన్ని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళే దారిలో కొన్ని గూడ్చలు కూల్చడం అట్లాంటివి కూడా చేశారు, నాగర్ కర్నూల్లో, తర్వాత వరంగల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, బట్ ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముందు నుంచి కూడా ఒక వర్క్ ఎక్సర్సైజ్ లేకుండా, ఒక కోఆర్డినేషన్ లేకుండా మరి వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకుంటా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో గమనిస్తా ఉన్నారు. ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. రామ్మూర్తి గారు, అంటే ఒక విషయాన్ని ప్రస్తావించి మీరు కంటిన్యూ చేయొచ్చు. హరీష్ రావు గారు మాట్లాడుతూ లేకపోతే మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒక విషయాన్ని పదే చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరిగ్గా సంక్షేమ పథకాలు అందించడం చేత కాదు, కానీ ప్రపంచ సుందరి మనలను ఇక్కడికి పిలిచి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారంటూ మీరు ఎద్దేవా చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. మీరు గతంలో అనేక పోటీలు నిర్వహించారు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి పోటీలు హైదరాబాద్లో మీరు కూడా నిర్వహించారు. కార్ రేసింగ్లు కావచ్చు, ఇతర పోటీలు కావచ్చు, లేకపోతే ఇతర ఈవెంట్స్ కావచ్చు. మీరు నిర్వహిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినట్లు అవుతుంది. అదే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇలాంటివన్నీ నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనేటువంటి వర్షన్లో మీరు చెప్తున్నారు, లేకపోతే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎలా బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా? ఇప్పుడు నిర్వహణ ఎప్పుడు చేసినామన్నది కూడా ముఖ్యమండి. పరిస్థితులను కూడా మనం అంచనా వేసుకోవాలి. యుద్ధ వాతావరణం ఉన్నది దేశంలో. ఐపీఎల్ కూడా వెనుకకు తీసుకున్నారు, రీషెడ్యూల్ చేసుకున్నారు. ఎందుకంటే అది అవసరం, అనివార్యం కూడా. ఎందుకంటే దేశం ఆపదలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, పౌరులు కానీ స్పందించే తీరు కొంచెం గౌరవంగా ఉండాలి. అది దేశం విలువను పెంచే విధంగా ఉండాలి. కానీ దేశం విలువను దిగజార్చే విధంగా ఉండదు. ఆపదల టైంలో సైనికులకు, అదే విధంగా కేంద్రం ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ గా అందరూ నిలిచినాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఐపీఎల్ నిర్వాహకులు కూడా ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఏదైతే యుద్ధానికి సంబంధించిన సైనికులు నిలబడి వాళ్ళు రీషెడ్యూల్ చేసుకున్నారు. నువ్వు కూడా రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా మేము పదే చెప్పినాం మేము. ఎందుకంటే ఇది యుద్ధ వాతావరణం, పరిస్థితులు బాగాలేవు, వెనుకకు తీసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏమంటున్నారంటే ఒక వైపు ఆదాయం వస్తుందని చెప్తున్నారు, ఒక దిక్కు ఆదాయం పడిపోయిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతూ ఏమంటుంటే 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుంది అంటున్నాడు. అదే నేను ఎందుకంటే ఆ 18,500 కోట్లు కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారే. ఆ 18,500 ఏదైతే ఉందో అది ఇంటూ 12 వేసుకుంటే 2,22,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి సిద్ధిస్తున్నది. అంటే ఒక బెటర్ గా ఆదాయం వస్తున్నది. కానీ ఇప్పుడైతే హైడ్రా ఏదైతే మూసి, దాని తర్వాత ఈయన తీసుకున్న కొన్ని ఫోర్త్ సిటీ నిర్ణయాల వల్ల
కొంత పడిపోయింది. ఆ పడిపోయిన క్రమంలో ఇప్పుడు ఏంటంటే డబ్బులు లేవు అని ఓ దిక్కు చెప్తాడు. కానీ ఒక దిక్కు ఏమైతుందంటే వేములవాడకు పోతారు, టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి పనులకు అక్కడ పాల్గొంటారు, అక్కడ 32,000 ఒక భోజనం తింటారు. అదే విధంగా మొన్న చౌమల్లా ప్యాలెస్ లో వీళ్ళు ప్రపంచ అందగత్తెలు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు సినిమా హీరోలు వీళ్ళని పర్చేజ్ చేసుకుంటే అక్కడ కూడా 1,00,000 రూపాయలకు ఒక భోజనం పెట్టి తినిపిస్తారు. ఏం చేస్తున్నారు? దుబారా చేయొద్దంటున్నాం. నువ్వు నిర్వహణకు మేము తప్పనట్లేదు, మేము కూడా నిర్వహించినాం. ఎస్, ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ దేనికి సంబంధించింది? ప్రపంచంలో గ్లోబల్ వార్మేషన్, అదే విధంగా కాలుష్య నియంత్రణకు ఒక మంచి స్టేజ్ అది. ఎందుకంటే ఈ రేస్ అంటే ఈ వాహనాలు వచ్చి దానికి ఏంటంటే డీజిల్ కానీ పెట్రోల్ రహిత వాహనాలు ప్రపంచానికి అవసరమన్న ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి దానివల్ల 800 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు 200 కోట్లు పెడుతున్నారు. 200 కోట్లు పెట్టిన తర్వాత ఏం ఆదాయం వస్తుందో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అయిపోలేదు, ఈ నిర్వహణ జరుగుతున్నది. ఏంటంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే రామప్పలో నిన్న వాళ్ళు వచ్చిర్రు, నేను కూడా ప్రత్యేకంగా పాల్గొన్నా ఈ కార్యక్రమంలో. ఏంటంటే వీళ్ళు నిన్న వస్తుంటే మొన్న ఏదైతే కార్యక్రమం వీళ్ళైతే పోలీసులు, అదే విధంగా ఇక్కడ వరంగల్ జిహెచ్ఎంసీ ఏదైతే అధికారులు చేసిన దుర్మార్గమైన పనిని కళ్ళారా చూసి మేము ఏదైతే దాస వినయ భాస్కర్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన నిరసన వ్యక్తం చేసినాం. ఎందుకు చేసినాం అన్నది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఏదైతే కాజీపేట మడికొండ నుంచి ఏదైతే మన సిటీ వరంగల్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఏదైతే హన్మకొండ వరంగల్ వరకు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న షాపుల్లో రాత్రికి రాత్రి వాళ్ళు బతిమిలాడిన కాళ్ళు మొక్కిన. ఎందుకంటే అక్కడ ఛాయ్ షాప్ ఉంటుంది, అరటి పండ్లు అమ్ముకునే పూల బండ్లు, పాల బండ్లు మొత్తం తొక్కి పాడేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఎంత ఘోరం అండి! ఇప్పుడు అందగత్తెలు ఒక రోజు వస్తారు, రేపు పోతారు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వేమిటి ఇంకో ఎంత మోరీలు కనబడే కాడ, అదే విధంగా కొన్ని కల్వర్టు వర్క్ ఉన్న కాడ వీళ్ళు పరదాలు కట్టి కవర్ చేసిల్లండి. ఎందుకండి? వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళు ఎవరు అసలు నాకు అర్థం కాదు. వాళ్ళు ఇక్కడ అతిథులాగా వచ్చి అతిథులాగా పోతారు, వాళ్ళ కాళ్ళు గడవలసిన అవసరం కూడా లేదు. నేనేమంటున్నా అంటే తెలంగాణకి ఎవరు వచ్చినా ఇంతవరకు చాలా మంది గెస్ట్ వచ్చి చాలా మేము నిర్వహించాం, కానీ ఒక ఏదైతే తాంబూలంలో కాళ్ళు పెట్టి కడిగి తుడవడం అంటే తెలంగాణ ఆడపడుచులు ఎంత ఘోరంగా అవమానించిందంటే నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఏదైతే నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అరాచకాలు నడిచినాయో నేనేమంటున్నా అంటే అది కూడా మన బేస్ ఒకటి. ఏదైతే వీళ్ళు రజాకార్లు అని చెప్పుకుంటారు, రజాకార్లు ఏదైతే బతుకమ్మ ఆడుతున్న ఆడపిల్లలను ఏదైతే ఆడపడుచులను బట్టలిపి ఏదైతే వాళ్ళను బతుకమ్మ ఆడించిన క్రమాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ చేసిండు అదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కూడా అంతే అవమానకరం. దాదాపు 120 కంట్రీస్ ఎదుట మన స్త్రీలను వాళ్ళ కాళ్ళ కాడ కూర్చోబెట్టిండు, మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కాడ మొత్తం కంప్లీట్ గా కడగబెట్టిండు. నేనేమంటున్నా, నువ్వు కడగబుద్ధి అయితే నువ్వు రానుంటివి, నీ ధర్మపత్రిని పట్టుకొని రానుంటివి. ఎందుకంటే ధర్మపత్రి అదేవిధంగా మీ అక్క మీ అందరు మీరు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు కడగండి వాళ్ళ కాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు, నేను చాలా షాక్ అయినా, వాళ్ళు ముత్తైదువులట. ముత్తైదు అంటే ఎవరండి? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఎక్కడన్నా వీళ్ళు ఏ దేశంలో పుట్టిళ్ళు, ఎవరు, వాళ్ళ సంస్కృతి ఏంది, వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భారతదేశానికి వీళ్ళు ఏదైతే వీళ్ళు ఈ పౌటిలో పాల్గొంటూ ఏం చేసింది మన భారతదేశానికి? వాళ్ళ ప్యాషన్, వాళ్ళకు అందగత్తగా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఒక పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడే క్రమంలో ఇక్కడికి వచ్చిళ్ళు. వచ్చినప్పుడు నువ్వు బొట్టు పెట్టు, దండై గుడికి తీసుకుపోయి దర్శనం చేయించు, మన అయ్యగారు కాళ్ళు మొక్కించు. నేనేమంటున్నా, వాళ్ళ కాళ్ళు మొక్కవలసిన అవసరం నా తెలంగాణ ఆడపడుచులకు. దరిద్రమైన ఆలోచన. నేనేమంటున్నా అంటే ఇంత దరిద్రమైన ఆలోచన ఎవరికి రాదు. నేనేమంటే నువ్వు మొక్కాలనుకుంటే నీ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి రామప్పలో కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని మహేష్ గారిని అడుగుదాం ఇదే అంశానికి సంబంధించి. బతుకమ్మ విషయం కూడా అండి, బతుకమ్మ విషయం కూడా చెప్పాలి. రాజుగారు అంటే మహేష్ గారు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కనుక నేను మాట్లాడి చెప్పిస్తే మహేష్ గారు క్షమించాలి. ఎందుకంటే మేము ముగ్గురు మాట్లాడినాక వారు మాట్లాడితే బెస్ట్. సరే పార్టీల తర్వాత మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నా పర్లేదు, మీరు కూడా చెప్పండి. ఇందులో కూడా మన పార్ట్ అవుతున్నాం కనుక నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఆనాడు ఈ కార్ రేస్ నిర్వహించిన, ఇవాళ అందాల పోటీలు నిర్వహించడానికి పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే మన తెలంగాణ ఇమేజ్ పెరగడానికి ఈ పనికి వస్తే ఎంత ఇమేజ్ పెరుగుతుంది హైప్ చేసి చెప్పొచ్చు. కానీ పార్టీలు కాకపోతే ఏమైందంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేయడానికి ఆనాడు ఈ కార్ రేస్ లో ఇంత అవినీతి జరిగిందని వాళ్ళకి ఎదురు పెట్టారు. ఇవాళ ఇప్పుడు వీళ్ళు కూడా దీని మీద రాద్దంతం అవుతుంది. కొంత వాస్తవాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల స్మరణలో నిజమైన వాస్తవాలు కొన్ని దాస్తున్నారు, అయిపోతే అర్ధ సత్యాలు అసత్యాలు ముందరికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరు వెంకటరెడ్డి గారు కానీ రామమూర్తి గారు చెప్పిన విషయాల్లో కొంత వాస్తవం ఉన్నది కాదండి. ఇవాళ రెండు అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యులు చేయకండి. గతంలో అదే చెప్పాను. ఇవాళ ఈ కార్ రేస్ లో ముఖ్యంగా కేటీఆర్ ఉన్నాడు మొత్తం అని ఆయన కరెక్ట్ కాదు. అధికారులు తప్పు చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదు, ఆ కేసు వేరే కానీ చెప్తున్నాను యాజ్ అడ్వకేట్.
అది వేరు. ఇవాళ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం, ఒక ఈవెంట్ నడుస్తుంటారు, ఈవెంట్ లో కింది వాళ్ళు పనిచేస్తుంటారు. ఆ పని చేసే వాళ్ళ విజ్ఞత లేకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. వాస్తవానికి నిర్వాహకులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందుకని నేను దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. రాజకీయంగా ఇప్పుడు ఎక్కుపెట్టి, ఇప్పుడు అందాల పోటీల మీద భుజాల మీద ఎక్కుపెట్టి వీళ్ళు కానీ, లేకపోతే ఈ కార్ రేస్ మీద వాళ్ళు ఎక్కుపెట్టి వాళ్ళు కానీ రాజకీయాలు చేయడం అనేది అంటే మన తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుంది. స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఇమేజ్ పెరగాలి, వ్యాపారం పెరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయాల్సిందే. ఇక ఇక్కడికి వస్తాను. మొదటిది ఏంటంటే, మనం ఒక ఆచారం ఉంది, వెంకటరెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. మనకు ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథికి మన కాళ్ళకి నీళ్లు ఇస్తాం, కానీ కాళ్ళు వాళ్ళే కట్టుకోవాలి. కానీ పసుపు పెడతా చూసిండ్రా, పసుపు పెట్టినప్పుడు కానీ పెద్ద చిన్న ఉండదు. పాల ముత్తైదో కూడా పసుపు పెడతాం మనం, అప్పుడు కాళ్ళు పట్టుకుంటాం, తప్పులేదు, వాళ్ళు పసుపు రాసుకోలేదు. ఇంకోటి, దేవుడు ముందట పూజారికి కూడా కాళ్ళు మొక్కొద్దు అని రూల్ ఉన్నది. దేవుడు ముందట, దేవుడి గుళ్ళకి పోతే హుండీలో డబ్బులు వేయండి, పూజారికి ఇవ్వకండి అని ఎట్లా చేస్తున్నారో, దేవుడు ముందు దేవుడే పెద్ద అందరికన్నా. ఇవాళ ఎంత పెద్దోడైనా సరే వాళ్ళ కాళ్ళు వీళ్ళు మొక్కొద్దు. అది ఏమైంది, ఇవాళ రెండైనాయి. ఒకటి కాళ్ళు కడుక్కొని, ఆమె మన వీడియో చూసాం పెద్ద స్పష్టంగా, ఆమె చెంబు తీసుకొని కడుక్కుంటుంది. కానీ తర్వాత తువాల పెట్టి తుడిచింది ఎవరు, మనోళ్ళే కదా. కనుక నేనేమంటున్నాను అంటే, ఇది అత్యుత్సాహంతో కొందరు అక్కడ అధికారులు కానీ, లేకుంటే వాళ్ళు చేసిన పని సాంప్రదాయాలు గౌరవించు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంద్ర నేను చెప్తాను, మనం కూడా హిందువులం, అందరూ హిందువులమే. మనం ఏం చేస్తామంటే, దర్గాకు పోతాం అనుకోండి, నెత్తి మీద ఉన్న దస్తి అన్న కప్పుకొని పోతాం, అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తాం. లేకపోతే అక్కడ ఉంటాయి నీళ్లు వాడుతుంటాయి, ఏ దర్గాకు పోయినా ముందర నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని కాలు పెట్టి కడుక్కొని లోపలికి వెళ్తాం. వెళ్ళాక నెత్తి మీద గుడ్డ లేకపోతే ఆత్మబరి చెప్తారు దర్గాలలో. అట్లాగే మనకు మన మసీదులకు పోయినప్పుడు కూడా, మసీదులకు వాటి లేకుంటే దర్గాలకు కానీ, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సాంప్రదాయాలు పాటిస్తాం చేస్తాం కదా. నేనేమంటే, ఎక్కడ ఇప్పుడు రోమ్ లో జీవిస్తే రోమన్ గా బతుకు అన్నాడు. మనం ఏ మతం సంబంధించిన దేవాలయం పోతే ఆ మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాలి. ఇక్కడ ఏంటంటే, వీళ్ళు తెలిసి తెలియకనా, లేకపోతే అనుకోకుండా మీద పడ్డది. సమస్య ఏంటంటే, ప్రభుత్వం జవాబు చెప్పాలి, మహేష్ గారు ప్రభుత్వ ప్రతినిధి కనుక. నేనేమంటే, ఇక్కడ జరిగింది ఆ ఈవెంట్ మేనేజర్లు ఎవరు వాళ్ళ మీద వివరణ తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దాకా పోనీయొద్దు, ముఖ్యమంత్రి దాకా పోనీయొద్దు. అదే నేను అంటే, ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మలో చెప్పులు వేసుకొని బతుకమ్మని ఆడమని అయితే ప్రభుత్వం చెప్పదు, ముఖ్యమంత్రి చెప్పరు. అక్కడ కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు. అక్కడ ఎవరైతే బతుకమ్మ ఆడుతున్నారో వాళ్ళకి చెప్పేటువంటి నిర్వాహకులు చెప్పకపోయి ఉండొచ్చు. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు ఇది కాలుగడి ఇక్కడ లేదు అంటున్నాను, కాళ్ళకి నిలుస్తాం, లేకుంటే వాళ్ళు కడుక్కొని వస్తారు. నల్లాకుంటుంది, నల్లా ఇప్పుకొని కాళ్ళు కడుక్కొని వస్తే అయిపోతుంది. దాన్ని ఇడిచిపెట్టి అత్యుత్సాహం ప్రదర్శించి ఇది అనవసరంగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇంకో మాట కూడా చెప్తాను, ఎప్పుడైనా కూడా కొన్ని సాంప్రదాయాలు మనం గౌరవించాలి, కానీ కొన్ని సాంప్రదాయాలు అవసరం లేకుండా వస్తున్నాయి. ఉదాహరణ, జెండా వందనం చేస్తాం. మీరు జెండా వందనం బుట్టు తోడుకొని ఎక్కడ లేదు, కొబ్బరికాయ కొట్టాలని ఎక్కడ లేదు. మనం హిందూ మతం కనుక పాటిస్తున్నాం కనుక కొబ్బరికాయ, అగరబత్తులు ఇవన్నీ వెళ్ళిస్తాం కదా. అంటే దాని కూడా ఏమంటున్నాను అంటే, కొన్నిసార్లు చాలా దేశాల్లో మీరు మన షూ చేసుకునే జెండా వందనం చేస్తుంటారు, అక్కడ తప్పు కాదు, మనం తప్పు అనుకుంటున్నాం. కానీ సాంప్రదాయం గౌరవించాలి, నాకు ఇష్టం లేకుండా సాంప్రదాయం గౌరవించాలి. అట్లనే ఇక్కడ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఆ ఈవెంట్ మేనేజర్లు ఏం చేసిండో అది జరిగింది. అందుకని చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడాన్ని ఆడొద్దా అంటే, చెప్పులు వేసుకొని ఆడొద్దు. లెక్క అయితే సాంప్రదాయం గౌరవం ఉంటుంది, అక్కడ గౌరవం ఉంటుంది కనుక, దేవత కనుక ఆడొద్దు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వారికి కానీ, టీఆర్ఎస్ కానీ, ఇతర పక్షాలకు కానీ ఇవాళ వచ్చిన అందాల పోటీలను మనం ఎందుకు వాయిదా వేయలేదని కూడా ఒకటి వస్తుంది. వాయిదా వేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకు నేను చెప్తాను, ఎందుకంటే ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేయడం కారణం ఉన్నది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కూడా దీని మ్యాచ్లు జరుగుతుంది కనుక, మ్యాచ్ జరిగే క్రమంలో నిన్నటి దాకా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పనిచేయలేదు, ఇవాళ విమానం నడుస్తున్నాయి, రామ్మోహన్ నాయుడు పోయింది ఇవాళ. అందుకని అదొకటి ఉన్నది. రెండోది, దాని దక్షిణ భారతదేశం వెంటనే మార్చుకోవడానికి షెడ్యూల్ వెంట మారడానికి కష్టం, ఎందుకంటే విమాన టికెట్లు అవన్నీ ఉంటాయి. దీన్ని కూడా అందాల పోటీలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక ఈవెంట్ మొదలు పెట్టినాక 140 దేశాలకు ఆహ్వానం పంపినాం, 109 దేశాలు అందగతులు వస్తున్నారు. వాళ్ళకి మంది మార్పునం ఒక్క అందగత ఒక్కదే రాదు, వాళ్ళ మొత్తం సిబ్బంది, వాళ్ళ ట్రూప్ మొత్తం వస్తుంది కదా, వాళ్ళ మేకప్ మ్యాన్, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళందరూ వస్తారు. అందరినీ విమాన టికెట్లు కొని అన్ని చేసిన తర్వాత నిజంగా యుద్ధం వస్తుందని ఊహించలే కదా ఎవరైతే. ఆపరేషన్ సింధూర్ 1, 2 అనే కదా. కనుక హైదరాబాద్ దూరంగా ఉంది. ఇదే కనుక ఏ శ్రీనగర్ లోనో, ఏ మన పంజాబ్ లోనో, లేకుంటే ఢిల్లీలో జరిగినా కూడా కొంత వాయిదా వేద్దురు. మరోవరు కేంద్ర ప్రభుత్వమే చెప్పేది వాయిదా వేయమని. ఇక్కడ సిచ్యువేషన్ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది నా అభిప్రాయం. కరెక్ట్, మీరు కరెక్ట్. అంటే దేశ భద్రతకు మించిన అంశం ఇంకోటి ఏం లేదు. కానీ ఇక్కడ వాయిదా వేయడానికి అవకాశం లేదో అంటున్నాను. కంపల్సరీ వాయిదా వేసి వస్తే అందగతలు వస్తుంది, పోతుంది, పంపిద్దాం. దయచేసి దీనిలో గోడిగుడ్డు మీద ఈకలు పోయికాల్సిన అవసరం లేదు. కానీ జరిగింది పెద్ద తప్పు, దీన్ని నేను తక్కువ అంటలేను. ఈ పెద్ద తప్పుకు మన ముఖ్యమంత్రి గారే కొంత సవరణ మనం చేయాల్సిన అవసరం అనేది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిర్వహణ లోపాలు కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది, అంతే. ఇప్పటికైనా సరే ఇంకా ముందున్నది. ఇప్పుడు కేవలం నాగార్జున సాగర్ అయింది, హైదరాబాద్ అయింది, దాంతో పాటు రామప్ప ఇవి అయినాయి.
ఒక బ్యాచ్ రామప్ప, ఒక బ్యాచ్ వేయి స్తంభాల గుడికి వెళ్ళింది. కాళ్ళు తుడవడం కూడా నేను ఏమంటున్నా సార్, ఎవరు తుడుచుకోవాలి కదా. ఒక పసుపు పెట్టేటప్పుడు మాత్రం ఏ తప్పు పట్టరు, ఎందుకంటే ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, ఆడవాళ్ళు ఎవరు చేసినా తప్పు పట్టరు. బాల ముత్తైదులు ఉంటారు, ముత్తైదులు అంటే పెళ్ళైన వాళ్ళు కాదు, బాల ముత్తైదులు ఉంటారు, ఆడవాళ్ళు కుమారులు ఉంటారు, మన యవనవతులు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు అందరినీ కూడా ముత్తైదులే అంటారు. వాళ్ళని మనం చేస్తాం కదా దసరా ఉత్సవాలలో, మనకు బాలముత్తైదులు పెద్ద రాత్రిపూట పెద్ద పూజ చేస్తారు వాళ్ళకి. అది మన దాని పేరే మనకు మర్చిపోయాను. అందుకని ఏమంటున్నా అంటే దాన్ని కొంచెం ఈ యాగి చేయకుండా ఇది జరిగిన తప్పు అని ప్రభుత్వం కూడా సవరించుకుంటే అయిపోతుంది. దాన్ని ఏమన్నది ఇప్పుడు నిర్వాహకులు కూడా కాళ్ళు కడుక్కునే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది, మీరే కడుక్కోవాలని చెప్తే వాళ్ళే కడుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆశించారు, మా కాళ్ళు వీళ్ళు కడగాలనేటువంటి ఆశించేటువంటి తత్వం వాళ్ళకు ఉండదు. తాంబూలంలో కడగద్దు అన్న, తాంబూలంలో కడగడం అంటే మామూలు విషయం కాదు, అది ఒక పెళ్లి తంతు. అది వాస్తవంగా అది మనం మాట్లాడద్దు కానీ ఒక పెళ్లి తంతులో భాగంగా ఉంటది అలాంటి కార్యక్రమాలు. తాంబూలం అంటేనే నాకు ఏ గుళ్ళో గానీ ఎక్కడ గానీ దేవుడి గుళ్ళల్లో తాంబూలాలలో కాళ్ళు గడగరు. ఇక దీనికంటే ఒక పెళ్లిలో మాత్రమే నేనేమంటున్నా, ఏదైతే ఒక్క నిమిషం కన్యాదానం చేసే క్రమంలో తాంబూలంలో ఏదైతే వాటర్ పోసి కాలు కడగడం, మరి వాళ్ళ కన్యాదానం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ. రైట్, సరే మహేష్ గారు చెప్తారు అన్నిటికీ సమాధానం. మహేష్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం. అందరికీ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంతకుముందు సార్ రామ్మోహన్ రావు సార్ చాలా క్లియర్ గా ఏదైతే ఇప్పుడు అంతర్జాతీయ ఈవెంట్ మన భారతదేశానికి 72వ ప్రపంచ సుందరి పోటీలు చేసేటువంటి అవకాశం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది, అందులో హైదరాబాద్ ఉంది కాబట్టి మన దేశంకి వచ్చినటువంటి అవకాశం, అందులో హైదరాబాద్కి రావడం, దాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నటువంటి ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి టూరిజం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, ఆలయాల యొక్క గొప్పతనం కావచ్చు, ఆలయాలకు సంబంధించిన పవిత్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలనే ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నారు. మే 4వ తారీఖు నుంచి మొదలుకొని మే 31వ తారీఖు వరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం మీద అంటే ఇది ఏదైతే ప్రపంచ సుందరి పోటీలు ఎప్పుడైతే ప్రారంభం అవుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పారో ఆ రోజు నుంచే కోడిగుడ్డి మీద ఈకలు పీకినట్టుగా జరిగినట్టుగా ఒక అభూత కల్పన చేసి బట్టగాల్సి మీదేయాలి తప్ప అనే ఆలోచనతోటి చారాన జరిగితే బారానంతా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నేను సూటిగా ఇప్పుడు ఇవాళ 4 Sides టీవీ ద్వారా నేను ఇప్పుడు ఇంతకుముందు అన్నలు ఇద్దరు బీఆర్ఎస్ అన్న తర్వాత వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. చెప్పండి. దానికి చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా రామ్మోహన్ రావు సార్ చాలా క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా కూడా ఈ పోటీలను కంపల్సరీ మనం స్వాగతించాల్సిందే. చిన్న తప్పులు ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు చిన్న తప్పులు సహజం అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇప్పుడు ఈ భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గెలిచేంత వరకు కూడా హర్యానాకు సంబంధించినటువంటి హర్యానాకు సంబంధించినటువంటి కశ్యప్ అనేటువంటి వ్యక్తి నేను నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేంత వరకు చెప్పులు వేసుకోనని చెప్పి దీక్ష తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత హర్యానా పర్యటనకు వెళ్ళి ఆయనను పిలిపించుకొని ఆ విషయం తెలుసుకొని ఆయనను పిలిపించుకొని స్వయంగా ప్రధాని గారు షూస్ తీసుకొచ్చి ఆయనకు తొడిగిండ్రు. అంటే ఒక దేశ ప్రధాని వాళ్ళ బీజేపీ కార్యకర్త కావచ్చు, వాళ్ళ అభిమాని కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు, ఒక దేశ ప్రధాని అంటే మనందరికి ప్రధాని ఆయన బీజేపీ నాయకుడు, భారతదేశానికి ప్రధాని ఒక సామాన్య పౌరునికి చెప్పులు షూస్ చేసినటువంటి విధానాన్ని మనం స్వాగతించినాం. ఎందుకు స్వాగతించినాం అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానం. ఈ దేశము ఎప్పుడు కూడా అతిథి దేవోభవ అని చెప్పి చెప్తారు. మనల్ని నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం, మన సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ ఉన్నత స్థాయిలో ఉన్నాం అనేది కాకుండా అందరం సమానం అని చెప్పి భారతదేశ ప్రధాని ప్రకటించిరేమో అని చెప్పి అనుకున్నారు. అదొక వైపు ఉంటే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మీరు చూస్తే వాళ్ళు నాకు తెలిసి గ్రూప్ 4 స్థాయి ఉద్యోగులు లేకపోతే మామూలు మన మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు వచ్చినటువంటి అతిథులను అతిథి దేవోభావలాగా ఏ రకంగా చూస్తారు, ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, ఏ రకంగా స్వీకరిస్తారు అనే పక్కన పెడితే మన దేశంలోనే అత్యున్నత సర్వీస్
ఐఏఎస్ చదువుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు ఉన్నటువంటి అప్పుడు కామారెడ్డి కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే సిద్దిపేట కలెక్టర్ కావచ్చు, గౌరవ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాలలో మొత్తం కొత్త కలెక్టరేట్లు కట్టి అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏ రకంగా తప్పులు జరుగుతాయో నేను బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రశ్నించదలుచుకున్నా. కొత్త కలెక్టర్ల ఓపెనింగ్ కు స్వయంగా సీఎంఏ వచ్చిండు. నేను జిల్లా కలెక్టర్ పెద్ద కలెక్టరేట్లు కట్టించిన కాబట్టి కలెక్టర్ నేనే కూర్చోబెడతా, కుర్చీలో కూర్చోబెడతా అని వచ్చిండు. ఆ జిల్లా కలెక్టర్ ఒక్కసారిగా సీఎం కాలం మొక్కిండు. అది రైటా మరి? ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక జిల్లాకు బాస్, పాలసీ మేకింగ్ లో ఉండేటువంటి వ్యక్తి, మొత్తం పాలక వర్గాన్ని పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలతో మరొక అంశం కూడా మహేష్ గారు, ఒక మాట ఒకటే మాట లేదు, చిన్న మాట చెప్పండి మీరే. లేదు, మీరు చెప్పేదానికి కంటిన్యూషనే. అంటే ఇది ఇప్పుడు యాప్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మరి బండి సంజయ్ గారు, అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన చెప్పులు తీసి స్వయంగా తొడిగారు. నేను అదే చెప్పబోతున్నా సార్. నేను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నా. రెండు విషయాలు. విజయ్ గారు, దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినప్పుడు వక్ఫ్ ఏదైతే మన ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ తో మీట్ అయినప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కాళ్ళు మొక్కడం పిలిచేశారు. మరి దాన్ని ఏమంటారు? అంటే ఆత్మగౌరవాన్ని అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తా అందరికి రైట్ సరే క్రాస్ టాక్ తప్పకుండా ఒక్క నిమిషం రామ్. ఓకే రైట్ సరే, ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కొస్తున్నారు. రైట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓకే ప్రధానమంత్రి సరే క్రాస్ టాక్ వద్దు. మహేష్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెంకటరెడ్డి గారితో, రామ్మూర్తి గారితో మాట్లాడిస్తాను. మీరు చెప్పొచ్చు వారు చెప్పిన వారికి. మహేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ అన్న ఆయన ఒప్పుకున్నాడు. ఏమైనా ఒప్పుకున్నాడు అంటే బండి సంజయ్, అమిత్ షా చెప్పులు మోసుకపోయింది నిజమే, కానీ ఈయనెందుకు మీలాగా సోనియా గాంధీ రైట్ సరే మహేష్ గారు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇంకో ప్రశ్న కూడా అడిగారు వారు. భాగ్యలక్ష్మి మందిరానికి ఎందుకు తీసుకెళ్లలేదు, అక్కడ కూడా చూపించాలి కదా, అవి కూడా చెప్పండి. నేను మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు నేను ఒకటే సార్, ఇప్పుడు ఏదైతే చాలా ప్రశ్నలు బతుకమ్మది వినిపిస్తుంది, చెప్పండి. సిగ్నల్ ప్రాబ్లం. ఓకే సరే, నేను ఏమంటున్నా అంటే ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో జరగడం వలన తెలంగాణ సంస్కృతిని కావచ్చు, సాంప్రదాయాలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టూరిజం ప్లేస్లను కావచ్చు, పర్యాటక కేంద్రాలను కావచ్చు, ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా చేయడం వలన మన రాష్ట్రం యొక్క అత్యున్నత పెరుగుతుంది, మన గౌరవం పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, తర్వాత బిజినెస్ ఇంతకుముందు అన్న ఏదో ఒక రకంగా మనకు లాభం జరగాలి, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. దాంట్లో ఇప్పుడు బతుకమ్మ విషయానికి వస్తే, బతుకమ్మ పండుగ బహుజనుల పండుగ సార్. అది బతుకమ్మ పండుగ అంటే బహుజనుల పండుగ. నాకు బుద్ధెరిగినప్పటి నుంచి బహుజనులు మాత్రమే వాళ్ళ వాడలల్లా, దళిత వాడలల్లా, బీసీ వాడలల్లా బహుజనులు ఆడిరు తప్ప ఎక్కడ దొరలు కానీ అగ్రవర్ణాలు ఎక్కడ ఆడినటువంటి సాంప్రదాయం, సంస్కృతి నేనైతే చూడలే. పూర్తిగా బతుకమ్మను డీజే పండుగ చేసి, డీజేల డాన్సులను చేసి మొత్తం బతుకమ్మను భ్రష్టు పట్టించింది ఎవరు అనేది తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఇవాళ ప్రపంచ సుందరీకరణ పోటీలో భాగంగా 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులు అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేశంలో వాళ్ళు అక్కడ వాళ్ళ మిస్ ఇండియా, మన మిస్ కంట్రీగా ఆ దేశంలో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినంటే ఆ దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం బతుకమ్మ పండుగను వాళ్ళకు పరిచయం చేయాలన్నటువంటి భాగంగా చేయడం జరిగింది. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తున్నటువంటి ఒక మహిళ, ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళ, ఆమెకు తెలియక ఏం చేసిందంటే ఇంట్లో వాడుకున్నటువంటి స్లిప్పర్స్ వేసుకొని వెంకటేశ్వర స్వామి దర్వాజా దాకా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సుమారు చాలా దూరం నుంచి వచ్చేంత వరకు గమనించలే. తీరా ఇంకా ఆలయ ప్రాంగణంలోకి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గ్రహించి అట్లా చేయవద్దు, ఇది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధం, ఆలయ ప్రతిష్ట దెబ్బతింటదని చెప్పి చెప్పులు విప్పేసినటువంటి ఘటన మనం చూసినాం. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో బతుకమ్మ అంటే ఒక గౌరవమ్మ,
బతుకమ్మ పండుగ, బతుకమ్మను మేము ఇక్కడ గౌరవంగా కొలుస్తాము, అమ్మవారికి రూపంగా చూస్తాము. దసరా నవరాత్రులు ఏ విధంగా అయితే అమ్మవారిని వివిధ రూపాల్లో చూస్తామో తెలంగాణలో కూడా బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో, గొడ్డమ్మ పేరుతో మొదలుకొని అన్నపూర్ణ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అన్ని బతుకమ్మలుగా పొగుడతాము. ఆమె అమ్మవారితో సమానం. అక్కడ చెప్పులు వేసుకొని ఆడాల్సింది కాదు అని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు చెప్పులు వేసుకొని ఆడండి, మీరు బూట్లు వేసుకొని ఆడండి, డీజిల్ పెట్టుకొని ఆడండి, మొగోళ్ళు కూడా బతుకమ్మ ఆడూరి, మొగోళ్ళు ఆడితేనే బతుకమ్మ అన్నట్టు ఇది ఆడోళ్ళ పండుగ కాదని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. అంటే ఒక విషయం మహేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇక్కడ చిన్న సబ్మిషన్ మీరే కంటిన్యూ చేయొచ్చు. ఒక చిన్న మాట, ఒక చిన్న మాట. తిరుమలలో జరిగిన సంఘటనకు సంబంధించి టీటీడీ బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులకు సంబంధించి మీ ప్రభుత్వం నిర్వహిస్తోంది కాబట్టి పూర్తిగా మీరు బాధ్యత తీసుకొని మీ తప్పు ఒప్పుకోవాలని నేను చెప్పట్లేదు. కాకపోతే నిర్వహించేది మీ ప్రభుత్వం కాబట్టి కొంతవరకు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. సరే, వాళ్ళే నిర్వహిస్తున్నారు, వాళ్ళకే సంబంధం, మాకు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదనేటువంటి మాట కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళు ప్రపంచ సుందరి మనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు. ఆడబిడ్డలను గౌరవించేటువంటి సంస్కృతి తెలంగాణకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్కృతి ఉంటుంది సార్. మనకంటే చిన్న ఆడబిడ్డ పెళ్ళైనా, మనకంటే చిన్న ఆడకూతురు మన ఇంటికి వచ్చినా, రాఖీ పౌర్ణమి సందర్భంగా వచ్చినా, లేకపోతే మన ఇంటికి మామూలు ఇంటికి ఇక్కడ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి సార్. మనకంటే చిన్న ఆడపిల్లలు వచ్చినా కూడా మనం వంగి నమస్కారం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకునేటువంటి ఒక గొప్ప సాంప్రదాయానికి నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను అక్కడ ఆడిపించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు స్వాగతించడం కోసం చేసిందే తప్ప మన 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 గౌరవాన్ని తాకట్టు పెట్టడానికో, లేక వాళ్ళేమో ఎర్ర తివాచి వారి ఏదో రెడ్ కార్పెట్ నుంచి వచ్చిన, లేకపోతే మన ఒక్క నిమిషం సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ చేయడానికో, లేకపోతే మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికో, లేకపోతే వాళ్ళను ఇక్కడికి వచ్చిన వాళ్ళను వాళ్ళ దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తలొక్కి చేయాల్సింది కాకుండా వాళ్ళను గౌరవంలో భాగంగా జరిగినటువంటి తప్పిదం అని మీరు అంటున్నారు. గౌరవించడంలో చిన్న ఇప్పుడు సందర్భంగా ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బతుకమ్మ చుట్టూ ఆడినప్పుడు ఏదైతే చెప్పులు వేసుకొని బతుకమ్మ చుట్టూ ఆడినో అది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పకపోవడం లోపమే. దాన్ని తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో సరి చేసుకోవడం కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటది. ఎందుకంటే ఆడబిడ్డలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను మా ఇంటి ఆడబిడ్డగా చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అటువంటిది ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలకు ఎక్కడ కూడా గౌరవంలో లోటుపాట్లు రాకుండా అతిథి దేవోభవ అనేటువంటి సాంప్రదాయానికి, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మన దేశ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉండాలనే ఆలోచనతోటి మనం ఆ చిన్న ఇంతకుముందు సార్ చెప్పారు, రామ్మోహన్ రావు సార్ చెప్పారు, నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు పసుపు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటది. మన ఇంటికి మనము పసుపు పొట్టు అని చెప్పి పిలుస్తాం. శుక్రవారం పూట వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నా గానీ, లేకపోతే నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నా కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాలు ఇవి చేసుకున్నా, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ కల్చర్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం కొమరవెల్లి మల్లన్న పట్నాలు వేసుకున్నాం, లేకపోతే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి శివభక్తులు. మహేష్ గారు మరొక క్వశ్చన్ రామోహన్ గారు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అడగొచ్చు. ఇటు వరంగల్లో కావచ్చు, లేకపోతే రామప్ప దేవాలయానికి వెళ్ళేటువంటి దారిలో కొన్ని షాపులను క్లియర్ చేశారనేటువంటి ఆరోపణ కూడా ఉంది. క్లియర్ కాదండి, క్లియర్ అనకండి ప్లీజ్. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా డిమాలిష్ చేసిళ్ళు, కుప్పగూల్చిళ్ళు, వాళ్ళ బతుకులతో ఆడుకున్నారు. ప్లీజ్, ఎందుకంటే తొలగించాలన్న మాట అనకండి, ఎందుకంటే పక్కకు నెట్టిలు అనకండి. మొత్తం కంప్లీట్ గా బుల్డోజర్ పెట్టి నెట్టి పడేసింది. ఒక్క రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ చెప్పి మీరు తీసుకోండి, మీ బతుకులు ఆగం కావద్దని ఒక మానవత్వం లేని ప్రభుత్వం కాబట్టి నేను అందుకే అంటున్నా, మానవత్వం ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. మేమైనా ఎవరైనా రేపు ఇంకోరు ఉంటారు. ఏం చెప్తారు మహేష్ గారు, ఏం చెప్తారు? పేద ప్రజల షాపులను వాళ్ళు దుకాణం బంద్ చేపించింది. నేను ఏమంటున్నా, ఈ అందాల పోటీ కోసం వాళ్ళ దుకాణాలు బంద్ చేసిళ్ళు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా నీ దుకాణం కూడా ప్రజలు బంద్ చేపిస్తారు. సరే, మహేష్ గారు ఏం చెప్తారు? సార్, ప్రజలు దుకాణం బంద్ గురించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందో ఆ విషయాలు మీకు మాకు 1.8 మీకు మాకు 1.8 మీకు దాదాపు 11 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. సున్నాల గురించి మాట్లాడక అయిపోయింది. మీరు 3 రాష్ట్రాలు ఉన్నారు. ఇంకోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా గురించి వాగండి. సరే, అసలు ఎన్నికల గురించినటువంటి టాపిక్ అవసరం లేదు. గెలుపోటములు ఎన్నికల గురించినటువంటి టాపిక్ లేక వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. అది అసలు చర్చే కాదు. మహేష్ గారు, డిమాలిష్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి సమాధానం చెప్పండి. విజయ్ గారు, ఇప్పుడు రాజకీయాలు సరే రామ్మోహన్ గారు అది చెప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. సార్, డెమాలిష్ గురించి వారు చెప్పనివ్వండి.
గతంలో కూడా మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, అది ఢిల్లీకైనా, బాంబేకైనా, బెంగళూరుకైనా, హైదరాబాద్కైనా విదేశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది జరగకుండా, అనుమతి లేకుండా రోడ్ల మీద, ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు ఏమైందంటే మానవతా దృక్పథంతో మనం హైవే రోడ్డు అనుకుని చాలా మంది చిన్న చిన్న బండిలు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న టైలర్లు పెట్టుకుని నడిపించుకునే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మనం ఇప్పుడు చార్మినార్ ప్రాంతంలో కానీ, లేకపోతే జేబీఎస్ ప్రాంతంలో కానీ, రైల్వే స్టేషన్ ప్రాంతంలో చూస్తే అక్కడ ఎక్కడ కూడా అనుమతి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏదో పొట్టగుడ్డు కోసం చేసుకునేటువంటి క్రమంలో వాళ్ళకి ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. ఒక అతిథి ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు దేశ ప్రధాని వచ్చినప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చిండు అనుకో, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఒక ఊరికి పోతాడు, అప్పటిదాకా రోడ్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నువ్వు షాప్ పెట్టి నీకు మానవత్వం ఉన్నది కదా, మీ ప్రభుత్వం పెట్టలేదు కదా షాపులు. ఏ మాట ఏం కవరింగ్ చేస్తున్నావే? కవరింగ్ చేయడానికి కూడా ఒక హక్కు ఉండాలి. సరే ఒక్కసారి రైట్ ఒక్కసారి రామ్మోహన్ గారు మాట్లాడతారు. కైండ్లీ రామ్మోహన్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం. రైట్ సరే రామ్మోహన్ గారు ఏదో చెప్పదలుచుకుంటున్నారు, ఇందాక నుంచి వారు చెప్పలేదు. రామ్మోహన్ గారు చెప్పండి. మళ్ళీ రాజకీయ వివాదం వస్తుంది. అది సువాసిని పూజ అంటారు, మర్చిపోయాను. ఎందుకంటే దసరా పండుగ అర్ధరాత్రి గుమ్మడికాయ కొడతారు, లేకుంటే బలిస్తారు, అప్పటి సువాసిని పూజ. రెండోది ఏమంటారంటే, ఇంతకుముందు వారు చెప్పారు కదా, ఒక రోజు టైం ఇచ్చి మీరు తీసేసుకోమంటే తీసేసుకునేవారు కదా రామూర్తి గారు అంటున్నారు. అది కరెక్ట్ అంటున్నారు. ఇక రెండోది చెప్తున్నాను, బతుకమ్మ బహుజన బతుకమ్మ పండుగ చేసిన వాళ్ళ పెళ్లితో కలిసి మేమందరం కూడా. కానీ ఏమైందంటే బతుకమ్మ కేవలం అగ్రవర్ణాలు ఆడడం అనేది కరెక్ట్ కాదు. మా సిద్దిపేట రండి, మా గజ్వేల్కి రండి, కోటి చెరువు మొత్తం నిండిపోతే అందరు చేస్తారు సార్. ఇప్పుడు వెనకట్ లేదు కాబట్టి వెనుకట్ నుంచి ఆడుతున్నారే. అగ్రవర్ణాలు ఎవరన్నా గురించి చెప్పాలి. ఒక నిమిషం కాంగ్రెస్ మిత్రుడు ఒక నిమిషం అగ్రవర్ణాలంటే ఎవరు చెప్పండి? ఒక నిమిషం ఎవరు మాట్లాడారు ప్లీజ్ దయచేసి. అగ్రవర్ణాలంటే ఎవరు? ఆ మాట అనొద్దు రామూర్తి గారు. నేను ఏమంటున్నా, లేదు మీరు అనలేదు. రామోహన్ అన్న ఆయన అడగండి. అగ్రవర్ణాలంటే రాష్ట్రంలో రజాకారులను తలపించే విధంగా నా మాట వినండి, సూటిగా చెప్పండి. అగ్రవర్ణాలంటే ఏ కులం చెప్పండి? ఇది కాదండి, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. తప్పు నీకు చరిత్ర తెలియదు, నీకు చరిత్ర తెలియదు. రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం. ప్యానెల్లో ఉండేటువంటి అందరికీ బతుకమ్మ గత చరిత్ర గురించి చర్చ అయితే కాదు, బతుకమ్మ ప్రస్తుతం ప్రపంచ సుందరి మనలో చెప్పులేసుకొని ఆడారనేటువంటి దానికి సంబంధించి మాత్రమే ఇష్యూ అవుతుంది. సరే వదిలేదు. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, అగ్రవర్ణాలు ఎవరో మీరు చెప్పండి. నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అగ్రవర్ణాలు ఎవరో ఒకసారి వివరించి చెప్పండి, ఆయనకు అర్థమైంది చెప్తారు. నేను ఒకే మాట అంటున్నాను రామూర్తి గారు. నేను ఏమంటానంటే, ఇవాళ సారీ చెప్తే గోటుతో పోయేదని గొడ్డల దాకా అవసరం లేదు. ఎందుకంటే మీరు 4 ఉదాహరణలు ఇచ్చారు కదా. మీరు అన్నట్టు కొన్ని వర్గాలలో, అంటే నేను కులాలు చెప్తాను, కొన్ని కులాలలో ఏం చేస్తారంటే సొంత తండ్రి బిడ్డను మొక్కుతాడు, అది గౌరవం వేరు. అంటే ఆడబిడ్డ మొక్కుతారు సార్. కానీ కొన్ని వర్గాలలో అగ్రవర్ణాలలో మొక్కరు. ఏం మొక్కరు అంటే, బిడ్డ అయినా సరే నాకన్నా చిన్న వయసు కనుక నేను మొక్కను అంటారు. అది కొందరు మొక్కుతారు. బిడ్డ కాళ్ళు తండ్రి మొక్కుతాడు. అట్లాగే మోడీ గారు చెప్పులు తొడిగిన మన భారతీయ జనార్దన్ అన్నారు. జనార్దన్ అంటే మన సామాన్యుడికి విలువ ఇచ్చుడు అంటున్నారు. ఇవాళ మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే గ్రాకరావు మీద అంటారు, ఇంకా తప్పులు పడతారు. మీరు ఇంకా తప్పులు పడతారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పడుతుంది అంటే, ఆడవాళ్ళు అంటే దళితులు వాళ్ళు ఉంటారు. మీరు డాకరావు మీద అంటే ఏమన్నట్టు, విడిచిపెట్టి మీరు దళితులతో కాళ్ళు మొక్కించినట్టయితే ఇంకొక ఎస్సీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఏమన్నారు? ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయిన ఉండొచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలు అయి ఉండొచ్చు. ఫోర్త్ క్లాస్ లో వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలే ఉంటారు. సరేలే, లేదు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది, అదంతా వద్దు. కానీ సరే ఒక్క నిమిషం. అగ్రవర్ణాలు అంటే కూడా తెలుస్తలేదు. రెడ్డిస్ కాదు, నేను చెప్తా వినండి. అగ్రవర్ణాలు రెడ్డిస్ కాదు, రావుస్ కాదు. వాళ్ళు కూడా పాదాల కిందికి వచ్చిన మనస్ఫూర్తి ప్రకారం నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు కూడా శూద్రులే.
ఏమంటే అగ్రవర్ణాలు అంటే నువ్వు మరీ చెప్తున్నా, అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ్ సంబంధించిన వాళ్ళు. ఎవరికి ఏం తెలుసు, ఏం తెలియదు. తెలంగాణ దొర అంటే ఎవరు? దొర అంటే కాలు మీద కాలేసుకొని సరే రైట్ లేదు రామ్మూర్తి గారు, సరే టాపిక్ చాలా డైవర్ట్ అవుతుంది. ఓకే సరే వారు అన్నారు సరే రామ్మూర్తి గారు సరే రైట్ సరే పూర్తి అవగాహన లేకుండా అని ఉండొచ్చు. సరే అది టాపిక్ కాదు. ఓకే సరే రామ్మూర్తి గారు సరే అది అసలు ఇష్యూయే కాదు. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రైట్ వెంకటరెడ్డి గారు ఎస్ ప్లీజ్ ఒక్క నిమిషం. మహేష్ గారు కైండ్లీ వెంకటరెడ్డి గారు ఏదో అడగాలనుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు, మహేష్ గారు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు సరే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. తప్పకుండా ఇస్తా, కానీ చర్చ పక్కదో పట్టద్దు అనేది నా అభిప్రాయం. నేను అడిగే ప్రశ్న భయం అవుతుంది. ఏమంటున్నా అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎందుకు అడిగాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎందుకు అడిగాను అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ తక్కువ వల్ల. అదే విధంగా డాక్రా మహిళలు అంటే ఏం మాట్లాడతారు. రైట్ వెంకటరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సరే ఒక్క నిమిషం మహేష్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవుతోంది. సరే అసలు వర్ణాలకు సంబంధించో లేకపోతే ఉద్యోగ హోదాకి సంబంధించినటువంటి డిబేట్ అయితే కాదు. వెంకటరెడ్డి గారు ప్లీజ్, మహేష్ గారు ప్లీజ్ ఆగండి. రామ్మూర్తి గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు టాపిక్ అనవసరంగా డైవర్ట్ అవుతోంది. అసలు అది టాపికే కాదు. ప్లీజ్ వెయిట్. రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. టాపిక్ ఎటో వెళ్తోంది. అసలు వర్ణాల గురించి వ్యవస్థల గురించి అసలు టాపికే కాదు కదా. సరే వారు అన్నారు ఖండించారు, అయిపోయింది. ఎస్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నానంటే విజయ్ గారు, కాంగ్రెస్ మిత్రుడిని అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు ఇప్పటిదాకా. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మనం భాగ్యనగరానికి అమ్మవారు ఎలా అయితే ఏ విధమైతే మరి కొలుస్తామో అలాంటి హిందువుల మనోభావాలు, హిందువుల ఆచార వ్యవహారాలు, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఎందుకు తీసుకుపోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? నెంబర్ 1. అక్కడ చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇది చెప్పాలంటే. అంటే మనం అందరం వెంకటరెడ్డి గారు పోయి ఆశీస్సులు తీసుకుంటాము. మనం ముఖ్యమంత్రి అవుతారు, మంత్రులు అవుతారు, రకరకాల పోస్టులకు పోతారు. కానీ ఈ రోజు జరిగిన ఏదైతే మన జరిగింది ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అనేది ఇప్పటికీ ప్రశ్న, దానికి సమాధానం రాలేదు. సరే సోదరులు చెప్పలేకపోతున్నారు కానీ కనీసం మంత్రి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద సమాధానం చెప్పాలి. మీరు ఓవైసీ బ్రదర్స్ ని ఒప్పించడానిక, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమా, మొన్న ఎమ్మెల్సీ గెలిపించి దానికి సందర్భంగా, లేకపోతే హైదరాబాద్ అంటేనే ముస్లింలు ఉంటారని చెప్పడమా మీకు, లేకపోతే హైదరాబాద్ అంటే ఇవే ఉంటాయని చూపించడానిక? ఎందుకు 109 దేశాలకి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎందుకు చూపించలేకపోయారు అనేది? ఎందుకంటే అది లైవ్ వీడియో జరుగుతూ ఉంది, లైవ్ వెళ్ళింది అదంతా కూడా. అది మీరు చూపించుంటే మీ గౌరవం పెరిగేది. ఇక మీరు మరి ఈ హిందువుల సంస్కృతిని కానీ సాంప్రదాయాలను కానీ అగౌరవపరిచారని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదు. రాసుకోమనండి, చాలా సేపు మాట్లాడండి మహేష్ గారు. అంటే మనం అందరం అడిగే వాటికి సమాధానం చెప్పాల్సింది మహేష్ గారే కదా. అధికారంలో వారే ఉన్నారు కాబట్టి సమాధానం కూడా వారి దగ్గర నుంచి రాబట్టాల్సి ఉంటుంది. రెండవది విజయ్ గారు, నేను ఎక్కడ కూడా ఈ అందాల పోటీలు జరగకూడదు, అందాల పోటీలు జరిగితే ఇది వస్తుంది అది వస్తుంది, యుద్ధాల గురించి కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడాలి. ఫస్ట్ టాపిక్ అదంతా కూడా ప్రీ ప్లాన్డ్, అదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అన్లెస్ అంటిల్
అన్లెస్ అంటిల్ నిజంగానే మనకి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అడ్వైజర్ ఇష్యూ చేస్తుంది. అవును, కేంద్ర ప్రభుత్వం అడ్వైజర్ ఇష్యూ దట్స్ వాట్ ఐ సెడ్. సరే, ఐపీఎల్ ఎందుకు అడ్వైజర్ ఇష్యూ చేసినంటే డెఫినెట్లీ ఎస్, వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉండాలి. ఆ ఏరియాలో అక్కడ మరి జరుగుతా ఉన్నాయి కాబట్టి మ్యాచ్లు జరుగుతున్నాయి. నార్త్ వెస్ట్ లో కూడా జరుగుతున్నాయి మ్యాచ్లు, అందుకనే. కరెక్ట్. హైదరాబాద్ సేఫెస్ట్ జోన్ కాబట్టి మరి 109 మంది ఎవరైతే అందాల మరి సుందరిమణులు వచ్చారో వాళ్ళ రక్షణ కూడా మనం తీసుకోవాలి. భారతదేశం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, భారతదేశం మొత్తం కూడా తీసుకుంటుంది. ఇది డెఫినెట్ గా జరగాల్సిందే. అందుకే నేను ఎక్కడ కూడా జరగాలి, కానీ అన్ని మర్చిపోతా ఉన్నారు. కోఆర్డినేషన్ ఎవరికి ఇచ్చారు, దీన్ని ఏదైతే కన్వీన్ చేశారో అది ఎవరికి ఇచ్చారనేది ఇక్కడ ప్రశ్నార్థకం. తప్పులు జరుగుతున్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకోలేకపోతా ఉంది. ఇలాంటి జరగొద్దు అని చెప్తా ఉన్నాం. మీకు ఇబ్బంది ఏముంది, అక్కడ నిజంగానే తీసుకుపోయి మరి అక్కడే ఆశీస్సులు ఇచ్చి అక్కడే మరి చేస్తుంటే ఎందుకు మీరు చేయలేకపోయారు అనేది ప్రశ్న నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మిగతాయి కూడా కొన్ని విషయాలు ఎక్కడైతే అవన్నీ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తున్నారు కానీ వెనక్కి వెళ్ళి సర్ది తీసుకోలేకపోతా ఉన్నారు. అది డెఫినెట్ గా మరి రేపొద్దున. ఓకే వెంకటరెడ్డి గారు. మహేష్ గారితో మాట్లాడిన తర్వాత రామ్మూర్తి గారు మీకే అవకాశం ఇస్తాను, మీరే అడగొచ్చు. మహేష్ గారు సూటి ప్రశ్న వారు అడిగింది. ఇప్పుడు చార్మినార్ ఎంత ప్రసిద్ధి చెందిందో భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ప్యారలల్ గా అంతే చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. సో దాన్ని ఎందుకు హైలైట్ చేయలేదు అనేది వారి క్వశ్చన్, వారి ప్రధాన ప్రశ్న. అది దానికి సమాధానం చెప్పండి. రైట్. నేను ఏమంటున్నా అంటే 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు ప్రపంచ అందాల పోటీలో భాగంగా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారం, ఇప్పుడు చార్మినార్ అనేది ముస్లింలకు సంబంధించిందా? చార్మినార్ ఏమైనా ముస్లింల పుణ్యక్షేత్రమా? చార్మినార్ ఏమైనా దర్గానా? అక్కడ ఉన్నటువంటి అవును, చార్మినార్ అనేది ఎవరు కట్టించారు, దేనికోసం ఉంది అది? ప్లేగు వ్యాధి వస్తే అప్పుడు గతర అంటారు. మన దగ్గర తెలంగాణలో గతర వస్తే తెలంగాణలో చాలా మంది చచ్చిపోతే అప్పుడు నిజాం ప్రభువులు కట్టించి. రైట్ సార్. నేను ఇప్పుడు తాజ్ మహల్ కట్టింది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి తాజ్ మహల్ దగ్గరికి ఎందుకు విజిట్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్తారా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు మొత్తం భారతదేశానికి బాలాజీ టెంపుల్ ఎట్లనో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యాదాద్రి ఆలయం కావచ్చు, ఇలా రామప్ప ఆలయం కావచ్చు. రామప్ప ఆలయం ఏంటిదంటే హిందువుల సాంప్రదాయం కాదా? రామప్ప ఆలయంలో శివుడు కాదా? ఇక్కడ మొత్తం ఇప్పుడు ఎక్కడికి పోయినా మతతత్వాన్ని తీసుకొచ్చుడు, మతాల మధ్య చిచ్చు పెట్టుడు. అసదుద్దీన్ ఓవైసీకి అందాల పోటీకి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. మొన్న ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి భయపడ్డారా అంటారు. చార్మినార్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పక్కనే ఉంది, చార్మినార్ పక్కనే ఉంది. ఎందుకు తీసుకోలేదు మిమ్మల్ని? ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పి అడుగుతా మీరేమో ముఖ్యమంత్రి కావాలని చెప్పి, మంత్రులు కావాలని మీరు ఆశీస్సులు తీసుకుంటారు. 109 దేశాలకు మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు చెప్పండి. నేను దాని గురించి మాట్లాడలే, దాని గురించి మంచిదే తీసుకెళ్తే మంచిదే, పోటీ చేయాలి, కాంగ్రెస్ కు అన్యాయం చేయాలనేది తప్ప మీరు ఏ రోజు కూడా ఇవాళ హిందూ ముస్లింలు ఏదైతే లౌకికవాదానికి సంబంధించి మన భారతదేశంలో ఇలా హిందువులది, ముస్లింలది, క్రిస్టియన్లది కాదు. అక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా చార్మినార్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో మాంకాల అమ్మవారు లేరా, ఉజ్జయిని మాంకాలు లేదా, దుర్గమ్మ టెంపుల్ లేదా? రైట్. సరే దానికి ప్రభుత్వం తరపున వారు చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పారు. సరే, లెట్స్ ఎండ్ దిస్ డిస్కషన్ ఫైనల్ గా. రైట్. ఓకే మహేష్, రైట్. చెప్పాలనుకున్నా చెప్పారు. రామ్మూర్తి గారు చెప్పండి క్విక్ గా, టైం అవుతుంది. నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ప్రపంచ మహిళల అందాల పోటీ కాదండి, అనుముల రేవంత్ రెడ్డి అందాల పోటీలు నడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అత్యుత్సాహం కానీ వాళ్ళు చేసే ఏదైతే దుబారా ఖర్చు కానీ కంట్రోల్ చేసుకునే చాలా చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న మధ్యలో మాట్లాడకే మాట్లాడేది. రైట్. మహేష్ గారు ఓపిక సరే చెప్పనివ్వండి. సరే లెట్ హిమ్ సే. మాట వదిలితే నేను ఒక మాట వదిలితే లైవ్ లోకి వెళ్ళిపోతారు. అరే ఏం మాట్లాడతావు? మహేష్ గారు
ఏకవచనం ఏడ మాట్లాడినా నేను చెప్తున్నా గౌరవ అనుమల ఆగండి చెప్పనివ్వండి. నువ్వు అన్నది నువ్వు అన్నది నేను ఇస్తా ఇగో ఒక నిమిషం రైతులను టైం లేదు మాట్లాడుకుంటే అనవసరంగా సైలెంట్ గా ఉండు. నువ్వు రాసుకో రైట్ సరే క్రాస్ టాక్ వద్దు దయచేసి. సరే రామ్మూర్తి గారు చెప్పాలనుకున్నా చెప్పండి. మహేష్ గారు చెప్తామండి ఇప్పుడు చెప్పండి ఏమంటున్నా నేను ఎందుకు మర్యాదిస్తానని కూడా చెప్తాను. మహేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, చెప్పనివ్వండి. మహేష్ గారు ప్లీజ్. మహేష్ గారు టైం అయిపోతుంది. మహేష్ గారు టైం అయిపోతుంది, ఒక్క నిమిషం ఆగండి. మీ చేతిలో ఉన్నది, మ్యూట్ చేయండి. చెప్పండి మ్యూట్ చేయండి. నువ్వు మ్యూట్ చేస్తే మాట్లాడతా. చెప్పండి ఇప్పుడు చెప్పండి, మాట్లాడారు చెప్పండి. నేను ఎందుకంటే నేను ముఖ్యమంత్రికి ఎందుకు గౌరవిస్తానంటే ఆయన వచ్చినప్పటి రైతులు 496 మంది చచ్చిపోయాడు, ఒక్క దగ్గర కూడా పోనీ. అదే విధంగా లేదు రామ్మూర్తి గారు అనవసరమైన విషయాలన్నీ తీసుకొస్తున్నారు, అసలు టాపికే కాదు. రామ్మూర్తి గారు లేదు మహేష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. మహేష్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి. మహేష్ గారు రైట్ ఎలాగో క్లోజ్ చేస్తాను నేను. మహేష్ గారు ప్లీజ్. సరే అలా ఎగ్జిట్ చేస్తే ఎలా ఎగ్జిట్ చేయడం సాంప్రదాయం కాదు. రైట్ సరే రామ్మూర్తి గారు అసలు సంబంధం లేని అంశాలు తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. అసలు విద్యార్థి చచ్చిపోయింది, ఒక్కరి దగ్గరికి పోలేదు, 32 సార్లు ఢిల్లీకి పోతాడు. ఏం మాట్లాడుతున్నా? ఎందుకు మర్యాద ఇస్తారు? మర్యాద థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. రామ్మూర్తి గారు మీరు కూడా అనవసరమైనటువంటి విషయాలు ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి టాపిక్ అయితే కాదు, మర్యాద ఇచ్చి మాట్లాడాలి అనేటువంటి అంశానికి సంబంధించి సరే గౌరవ ముఖ్యమంత్రులు అంటారో ముఖ్యమంత్రి వర్యులు అంటారో అది మీ ఇష్టం. సరే దానికి సంబంధించినటువంటి టాపిక్ కాదు కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రపంచ అందాల పోటీలకు సంబంధించి సుందరీమణులందరూ ఇప్పటికీ హైదరాబాద్కు చేరుకుని ఆ పోటీలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని నిర్వాహకులు చేసినటువంటి పొరపాట్ల వల్ల మొత్తం ప్రభుత్వమే ఈరోజు నిందమోయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏమాత్రం దెబ్బతినకుండా కొంత మరింత జాగ్రత్తగా ఇవన్నీ కూడా నిర్వహిస్తే మరింత బాగుంటుంది. ఎస్ డెఫినెట్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఇది అతిపెద్ద ఊతాన్ని ఇస్తుందనేది ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించాల్సినటువంటి అంశమే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.